టు ది జిందగీ మీడియా. మనం ప్రస్తుతం తార్నాక చౌరస్తాలో ఉన్నాం. మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ పెట్టిన తర్వాత ఆటోల పరిస్థితి చూడొచ్చు మనం ఏ విధంగా ఉన్నాయో. అన్ని ఖాళీగా పెట్టుకొని ఉన్నాయి. నార్మల్ టైంలో అయితే ఇంత ఖాళీగా ఇట్లా ఆటోలు ఇట్లా ఖాళీగా అయితే ఉన్నాయంట. రద్దీగా ఉంటుంది, మా ఆటోలు ఎప్పుడు ఖాళీగా ఉండవని ఇక్కడ ప్రస్తుతం అన్న వాళ్ళు చెప్తున్నారు. ముందుగా ఒక అన్నతోటి మాట్లాడి మనం ఇక్కడ ఉన్న పరిస్థితులు తెలుసుకుందాం. ఫస్ట్ అన్న, మీ పేరేం పేరు అన్న? నా పేరు మధుసూదన్ అన్న. అన్న, మీరు ఎన్ని రోజుల నుంచి ఆటో నడుపుతున్నాను? నేను 12 సంవత్సరాల నుంచి నడుపుతున్నాను ఆటో. 12 సంవత్సరాలు. అవునన్న. 12 సంవత్సరాల నుంచి ఎట్లుంది, ప్రస్తుతం ఎట్లా ఉందన్న మీ ఆటో గిరాకులు? అంటే 12 సంవత్సరాల నుంచి నడుపుతున్నప్పటికీ కూడా అప్పుడు గ్యాస్ రేట్లు అవి చూసుకుంటే ఇంతకుముందు మొన్నటి దాకా బాగానే ఉండేనన్న. మేము ఈ ప్రభుత్వం రాకముందు, ఈ రేవంత్ రెడ్డి గారు ఈ ఫ్రీ స్కీమ్ పెట్టకముందు రోజు 1200 నుంచి 1500 రూపాయలు చేసుకొని పోయేవాళ్ళము. ఈ ఫ్రీ బస్ సౌకర్యం పెట్టిన దగ్గర నుంచి 500 నుంచి 600 రూపాయలు అవడం కూడా చాలా కష్టంగా ఉంది. 300 రూపాయలు బాడుగక అంటే కిరాయికే పోతున్నది, 300 రూపాయలు గ్యాస్కు పోతున్నది అన్న. ఏం మిగులుతలేవు ఇంటికి. శూన్య హస్తాలతోని పోతున్నాము. ఇళ్లలో ఆడవాళ్ళు చాలా గగ్గోలు పెడుతున్నారన్న. పరిస్థితి బాగాలేదు. అంటే ఇప్పుడు మీ ఆటో మీ సొంతం కాదన్న? సొంతం కాదన్న, కిరాయి ఆటోలు. హైదరాబాద్లో అన్ని ఆటోలలో కూడా సగం ఆటోలు కిరాయిల ఆటోలే ఉంటాయన్న. ఎందుకంటే వాళ్ళు మొత్తం 5,20,000 5,30,000 రూపాయలు కొత్త ఆటోలకు ఉన్నాయి. అంత రేట్లు పెట్టి కొనలేకపోగా మేము డిస్టిక్ నుంచి ఎప్పటి నుంచో వచ్చి ఇక్కడ నడుపుకుంటున్న వాళ్ళం అందరం. బతుకుతెరువు ఆటోనే. ఖాళీ 1,500 రూపాయలు సంపాదించుకొని పోతే 300, 250, 300 తీసేస్తే కూడా 700-800 రూపాయలు ఇంత మునుపు తీసుకెళ్ళే వాళ్ళం ఇంటికి. ఇప్పుడు 300 రూపాయలు అక్కడ, 300 రూపాయలు గ్యాస్కు పోగా ఏమి తీసుకోపోలేకపోతున్నాము. ఇళ్ళల్లో కూడా గొడవలు అవుతున్నాయి అన్న. ఇప్పుడు ప్రస్తుతానికి మీ ఇళ్ళల్లో కూడా గొడవలు అవుతున్నాయి. అంటే మీకు గవర్నమెంట్ కూడా సంవత్సరానికి ఒక 12,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి అంటున్నది. దాంతోపాటు చలాన్లు కూడా సగం చలాన్లే కట్టాలి, 50% మాఫీ చేస్తామని అంటారు. దానిపైన ఎట్లా అంటారు? 12,000 రూపాయలు అది ఇచ్చి ఫ్రీ స్కీమ్ అమలు చేస్తే బాగుండేది. ఫస్టే ఇచ్చి లేదు అని అంటే ఇప్పుడు బస్సు వాళ్ళకి ఎట్లయితే టికెట్ మీద వాళ్ళకు ఆర్టీసీకి ఎలాగైతే కార్పొరేషన్కు డబ్బులు చెల్లిస్తారో మాకు కూడా ఒక 20,000 రూపాయలు నెలకు ఆదాయం చూపించేసి మమ్మల్ని కూడా ఫ్రీగా నడపమంటే మేము కూడా ఫ్రీగానే నడుపుతాం. బస్సు ఆటోలు ఫ్రీ సర్వీస్ చేస్తాం. లేకపోతే ఆటోలు అన్నీ మేము అమ్ముకొని మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎలాగైతే బుచ్చగానో లెక్క బతికినవో అలాగే బతకాల్సి వస్తుంది అన్న. బతకాల్సి వస్తుంది అన్న. మీకు ఎలాంటి సౌకర్యాలు కావాలి, మీకు ఎలాంటి స్కీములు కావాలని మీరు కోరుకుంటున్నారు? ఇప్పుడుంటే ప్రస్తుతం పరిస్థితులలో ఫ్రీ స్కీమ్ ఇవ్వడం వల్ల మీకు దందాలన్నీ ఖరాబ్ అయినాయి అంటున్నారు. అంటే మీకు ఎలాంటి స్కీములు ఇస్తే కొంచెం బాగుంటుంది అంటారు? మాకు ఆ 12,000 రూపాయల పథకానికన్నా కూడా ఫ్రీ బస్సులు అనేది ఒక లిమిట్ చేసి వృద్ధులకు, వికలాంగులకు వాళ్ళకు పెట్టి, లేదంటే ఒక 4 స్పెషల్ బస్సులు, లేడీస్ స్పెషల్ అని చెప్పేసి బస్సులు పెట్టి వాళ్ళకు ఒక సర్వీసులు తగ్గించేయడమే కాకుండా మాకు ఇక్కడ ఓలా, ఊబర్, ర్యాపిడో ఇవన్నీ బైకులతో సహా ఆటోలు అన్నీ తీసేయాలి. డిస్ట్రిక్ట్ ఆటోలు కూడా తీసేస్తే ఇక్కడ మళ్ళీ మనుగడ సాధించడానికి కొద్దిగా అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ ఆటోలు నడుపుకోవడానికి ఛాన్స్ ఉండదు కదా, ఒక సిటీ ఆటోలు నడుపుకుంటారు కదా? సిటీ ఆటోలే నడుపుకుంటారు కానీ వీళ్ళు ఎలక్షన్ల కోసం కేసీఆర్ గారు డిస్ట్రిక్ట్ ఆటోలు నడుస్తున్నా కూడా అక్కడ విలేజ్లలో ఓట్లు పోతాయని చెప్పేసి వాళ్ళని ఎవరు పట్టించుకోలేదు. దానివల్ల 2.5 లక్షల ఆటోలు తిరిగే సిటీలో 5.5 లక్షల ఆటోలు తిరుగుతున్నాయి. అంటే 3 లక్షల ఆటోలు బయట ఆటోలు తిరుగుతున్నాయి. బయట ఆటోలు తిరిగినప్పుడు 100 మందికి 10 ఆటోలు సరిపోయేది. ఇప్పుడు 30 ఆటోలు ఉన్నప్పుడు ఎలా మనుగడ సాగిస్తాం మేము? కాబట్టి మాకు ఆ డిస్ట్రిక్ట్ ఆటోలు వెంటనే తీసివేయడమే కాకుండా ఖచ్చితంగా మాకు ఆటో మీటర్ కూడా 30 రూపాయలు చేయడం ఒకటి. తర్వాత సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేయాలి. మాకు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చేది ఇవ్వాలి. ప్లస్ ఫ్రీ బస్సులని కూడా లిమిట్ చేయాలి. ఫ్రీ బస్సు ఉండాలి వాళ్ళకి, కానీ ఒక లిమిటెడ్గా పెట్టాలి. ఒక వికలాంగులకు, వృద్ధులకు పెట్టాలి. లేకపోతే లేడీస్ స్పెషల్ అని చెప్పేసి ఒక డిపోకు 10 బస్సులు పెట్టుకోవాలి. మొత్తం ఫ్రీ బస్సులు చేసే వరకు ఇప్పుడు ఆడవాళ్ళే ఎక్కితేనే మాకు గడుస్తుంది ఇది ఆటో. మగవాళ్ళు ఎక్కరు. రన్నింగ్ బస్సులు ఎక్కి వెళ్ళిపోతారు. కానీ ఆడవాళ్ళు ఎక్కితేనే ఆడవాళ్ళతో పాటు ఫ్యామిలీ వస్తుంది. మరి అటువంటి ఫ్యామిలీ ఇప్పుడు మాకు ఆటోలు ఎక్కినప్పుడు మా బతుకు ఏం కావాలి చెప్పండి? రోడ్డు మీద పడేసినట్టే కదా. కేసీఆర్ గారు ఉన్నప్పుడే రోడ్డు మీద పడ్డాం అనుకున్నాం. ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చి మమ్మల్ని బయట పడేస్తారని అనుకుంటే పెనంలో నుంచి పొయ్యిలో పడేసిండి ఇప్పుడు ఈయన. అట్లా మనుగడ సాధించడానికి కష్టమవుతుంది ఆటోలుగా చాలా వరకు. థ్యాంక్ యూ అన్న.